కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర కూటమి నాయకులతో కలిసి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఆర్టీసీ చైర్మన్ కొనకాల నారాయణరావు, ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, బీజేపీ నేత పంతం గజేంద్ర ప్రజలను కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదని కొల్లు రవీంద్ర అన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరి మనకు ఆదాయం లేనప్పటికీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ మంచి ప్రభుత్వంగా ప్రజల నుంచి మన్ననలు పొందుతుంది అన్నారు. సంక్షేమం అభివృద్ధి ఇంటింట కూటమి ప్రభుత్వ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించవుతుంది. ఈరోజు మచిలీపట్నం 46వ డివిజన్లో ఈరోజు అందరితో కలుసుకోవడం జరుగుతుంది. ప్రజలు చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పడినటువంటి కష్టాన్ని కూడా వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ విధానాలు బాగున్నాయి, కార్యక్రమాలు బాగున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలు అవుతున్నాయని చెప్పి ఎక్కడ కూడా కులాలు, మతాలు లేదా పార్టీలు కూడా చూసుకోకుండా అందరికీ ఇస్తున్నారు. తల్లికి వందనం కానీ, మరి అన్నదాత సుఖీభవ, పెన్షన్లు, రేషన్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇవాళ అన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నిలబెట్టుకుంటూ వెళ్తా ఉన్నారు. మరి ఉద్యోగ కల్పన కోసం కూడా మంచి కృషి చేస్తామని అనేక కోసం వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా స్వయంగా వాళ్ళు చెప్తాము. అభినందిస్తూ వాళ్ళ ప్రజలు మనం కూడా గమనించాల్సిన విషయం రాష్ట్ర ఆదాయం. ఎందుకంటే గత ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల రాష్ట్ర ఆదాయం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కోరుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మధ్యలో ఒక ప్రభుత్వం వచ్చి మనం పూర్తిగా కూడా వెనుకబడిపోయాం. ఇవాళ వస్తున్నటువంటి ఆదాయం దాదాపు ప్రభుత్వం వచ్చినట్టుకైతే 96% నిధులు మరి జీతాలకే సరిపోయాయి. కానీ ఇవాళ కొన్ని 2 సంవత్సరాల కొంత మనం తీసుకున్నటువంటి కార్యక్రమం వల్ల ఇప్పుడు 91% నిధులు జీతాలు అవుతాయి. దాన్ని గ్రాడ్యువల్గా తగ్గించారు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో చూస్తే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మరి తెలంగాణ కానీ ఇవన్నీ కూడా 50% 25% వాళ్ళు జీతాలకు పోగా మిగిలిన డబ్బులు వాళ్ళకి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కానీ మన రాష్ట్రంలో